బ్రహ్మసూత్రాల్లో మనం మొదటి సూత్రాన్ని ఈ రోజున ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ మొదటి సూత్రమే అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని. ఇప్పుడు దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఈ సూత్రాన్ని తెలుసుకోకుండా ఎంత తెలుసుకున్నా ప్రయోజనం లేదు అని అంటారు పెద్దలు. ఇప్పుడు ఆ సూత్రాన్ని మనం ప్రారంభిద్దాం. సూత్రం అధాతో బ్రహ్మ జిజ్ఞాస, అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అధ అంటే ఆ పిమ్మట లేదా తర్వాత. అధ అంటే తర్వాత లేదా ఆ పిమ్మట ఆ తర్వాత. అతః అంటే అందువల్ల లేదా కాబట్టి అని. బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, కోరిక. బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక. ఈ మూడు కనుక కలిపితే ఆ తర్వాత అందువల్ల లేదా కాబట్టి ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస చేయాలి అని. అందుకనే ఈ మూడు పదాలతో పాటుగా కర్తవ్య అనేది కూడా మనం కలపాలి. అంటే ఆ తర్వాత కాబట్టి బ్రహ్మ జిజ్ఞాసని చెయ్యాలి. అది మనం కలిపింది కాబట్టి దానికి ప్రాధాన్యత లేదు. సరే, ఇప్పుడు ఆ తర్వాత ఆ పిమ్మట అంటే ఏమిటి? అధ ఆ పిమ్మట అంటే ఏమిటి? దేని తర్వాత? సాధన చతుష్టయ సంపదని సాధించిన తర్వాత. సాధన చతుష్టయ సంపద సిద్ధించిన తర్వాత అని. ఇక రెండవది అతః అంటే అందువల్ల. ఎందువల్లనంటే కర్మఫలం అనిత్యమైంది కాబట్టి, జ్ఞానఫలమైనటువంటి మోక్షమే నిత్యమైనటువంటిది అని తెలిసింది కాబట్టి అని. కాబట్టి కర్మఫలం అనిత్యం. కర్మల ద్వారా ఏ రకమైనటువంటి కష్టాలు పడ్డా ఏం చేసినా దానివల్ల ఏ ఫలితం లేదు, అది అనిత్యమైనటువంటి ఫలితం వస్తుంది. జ్ఞానం వల్ల మాత్రం శాశ్వతమైనటువంటి ఫలితం, మోక్షం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఎందుకు అని అంటే అందుకు. ఇక మూడోది బ్రహ్మ జిజ్ఞాస అంటే మోక్షార్థి అయినటువంటి వాడు బ్రహ్మాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరికని కలిగి ఉండాలి, బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అని. కాబట్టి మొత్తం ఏంటంటే సాధన చతుష్టయ సంపదని పొందిన తర్వాత ఈ కర్మఫలం అనేటువంటిది అనిత్యమైంది కాబట్టి, జ్ఞానఫలం అనేటువంటిది నిత్యమైనటువంటిది కాబట్టి, మోక్షార్థి అయినటువంటి వాడు బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అనేది ఈ సూత్రానికి అర్థం. సూత్రం మాత్రం 3 పదాల్లో ఉంది, ఓ చిన్న వాక్యంలో ఉంది, కానీ భావం మాత్రం ఇది. ఈ సూత్రంలో మొట్టమొదటి పదం అధ. అధ, అతః, బ్రహ్మ జిజ్ఞాస. ఈ మూడింట్లో అధ అనేటువంటిది మొట్టమొదటిది. అధ ఏమిటి? అధ అంటే మంగళవాచకం. ఈ ఆ తర్వాత అని చెప్పేటువంటి మాట మంగళవాచకం. అధ అనేటువంటిది మంగళవాచకం సంస్కృతంలో. కాబట్టి దీన్ని మనం విశ్లేషణ చేసి తెలుసుకోవాలి. ఏ శాస్త్ర గ్రంథాన్ని అయినా సరే ప్రారంభించేటప్పుడు మంగళకరమైనటువంటి శబ్దంతో ప్రారంభించాలి. మనం ఏం చేస్తున్నాం? ఏదైనా ఈ క్లాసు ప్రారంభం చేసేటప్పుడు ఓంకారాన్ని చదువుతున్నాం. అలాగే ఏదైనా సభని ప్రారంభించేటప్పుడు కూడా ఓంకారంతో ప్రారంభిస్తాం. ఏదైనా మనం రాయాలనుకుంటే ఓం అనో శ్రీ అనో ఏదో ఒకటి రాస్తాం. ఎందుకనంటే మనం చేసేటువంటి పనులకి ఇక్కడ ఆటంకం కలగకుండా అది నిర్విఘ్నంగా కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో అలా రాస్తూ ఉంటాం. అట్లనే ఇప్పుడు శాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలను ప్రారంభించేటప్పుడు కూడా మంగళవాచకంతో ప్రారంభించాలి అనేటువంటిది శాస్త్ర సాంప్రదాయం. అందుకే ఈ బ్రహ్మసూత్రాలని అధ అనేటువంటి మంగళవాచకంతో ప్రారంభం చేస్తూ ఉన్నారు. వ్యాసుడు ఈ అధ అనేటువంటి శబ్దంతో ప్రారంభిస్తున్నాడండి. ఒక్క ఈ బ్రహ్మసూత్రాలనేనా అని అంటే బ్రహ్మసూత్రాలను మాత్రమే కాదు,
ఈ బ్రహ్మసూత్రాలంటే ఉత్తర మీమాంస. ఈ ఉత్తర మీమాంసకు ముందు పూర్వ మీమాంస అనేటువంటిది ఉంది, అది ధర్మసూత్రాలు. మరి దాన్ని ప్రారంభించేటప్పుడు కూడా జైమిని మహర్షి అధాతోటే ప్రారంభించారు. ఇదిగో ఇక్కడ ఏదైతే చెప్పారు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు, అక్కడ అధాతో ధర్మ జిజ్ఞాస అన్నారు. కాబట్టి ధర్మసూత్రాలని కూడా అధాతోటే ప్రారంభించడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి ఉపనిషత్తుల్ని కూడా అధా అనేటువంటి శబ్దంతో ప్రారంభిస్తూ ఉన్నారు. మనం కైవల్యోపనిషత్తుని చెప్పుకున్నాం. అధాశ్వలాయనో భగవంతం పరమేష్ఠినముపసమేత్యోవాచ అని అధా అనేటువంటి శబ్దంతో అక్కడ కూడా ప్రారంభం చేసింది. అలాగే భగవద్గీత కూడా నిజంగా ధృతరాష్ట్రం వాచ వాటిని పక్కన పెట్టేస్తే నిజంగా భగవద్గీత ఎక్కడ ప్రారంభమైందంటే అధాతోటే ప్రారంభమైంది అని చాలామంది చెప్తారు. అదేమిటి అంటే అధౌ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ అనేటువంటి మాటతోటి ప్రారంభమైంది అంటారు. అది కూడా అధ. కాబట్టి ఈ ప్రకారంగా అధ అనేటువంటి శబ్దంతో అనేకమైనటువంటి శాస్త్ర గ్రంథాలు, శృతులు, స్మృతులు అన్నీ కూడా ఇలా ప్రారంభమవుతూ ఉన్నాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అలాగే మరికొన్ని శాస్త్రాలు ఓంకారంతో ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ ప్రకారంగా ఒక మంగళకరమైనటువంటి వాచకంతో శాస్త్ర గ్రంథాలను ప్రారంభించడం ఒక సాంప్రదాయం. మరి ఇక్కడ అధ అంటే తర్వాత అని అర్థం. ఈ అర్థాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం, తర్వాత, ఆ పిమ్మట అని. అయితే దేని తర్వాత అనేటువంటి ప్రశ్న వస్తుంది. అంటే సాధన చతుష్టయ సంపదని పొందిన తర్వాత అని మనం గ్రహించాలి. ఎందుకు ఈ సాధన చతుష్టయ సంపద అంటే పూర్వకాలంలో శిష్యులైనటువంటి వాళ్ళు గురువుల్ని వెతుక్కుంటూ వెళ్ళేవాడు. నాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించగలిగినటువంటి మహానుభావుడు, నాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించగలిగినటువంటి బ్రహ్మనిష్ఠుడు, శ్రోత్రియుడు, కరుణాసముద్రుడు అయినటువంటి గురువు ఎక్కడ దొరుకుతాడని విచారించుకొని ఆయన్ని తెలుసుకొని ఆయన ఎక్కడుంటాడో గ్రహించి అక్కడికి ఆయన ప్రయాణమై వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఈ శిష్యుడు కాస్త గురువుకి నమస్కారం చేసి, స్వామి మీ నుండి జ్ఞానాన్ని పొందడం కోసం నేను వచ్చాను అని చెప్పంగానే ఆయన జ్ఞానాన్ని బోధించడు. ఎందుకనంటే ఇతడికి అర్హత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని గమనిస్తాడు. అలా గమనించడం కోసం దాదాపుగా 1 సంవత్సరం వరకు ఆయనకు అసలు జ్ఞానాన్నే బోధించడు. ఆయన ఎప్పుడైతే ఏదైతే మాటలు చెప్తుంటాడో ఆ మాటలను వింటూ వాటిని ఆచరిస్తూ ఆ గురువు పట్ల అతడికి ఉన్నటువంటి ఆ సేవాభావం ఏదైతే ఉందో దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు శిష్యుడు. అలాగే ఆ శిష్యుడి చేత కూడా రకరకాలైనటువంటి పనులు చేయిస్తాడు, కొన్ని హీనమైన పనులు కూడా చేయిస్తాడు. ఎందుకంటే ఇతరులో అహంకారం ఉందా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవటానికి. అలా అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్తూ ఇతడి యొక్క బుద్ధి ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయాన్ని గమనిస్తాడు. ఇన్ని రకాలైనటువంటి పరీక్షలు చేసిన తర్వాత అతడు ఈ సాధన చతుష్టయ సంపద కలిగినటువంటి వాడని తెలిసిన తర్వాత, వివేకము వైరాగ్యము ఉన్నటువంటి వాడని తెలిసిన తర్వాత అప్పుడు అతనికి ఈ జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. అందువల్ల ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ శిష్యులు కూడా ఆ గురువుల వద్ద జ్ఞానాన్ని అద్భుతంగా గ్రహించేవాళ్ళు. ఎటువంటి జ్ఞానాన్ని చెప్పినా వాళ్ళు గ్రహించడానికి కారణం ఏమిటంటే ఈ సాధన చతుష్టయ సంపద ఉన్నటువంటి వాళ్ళు కనుక. ఈ రోజుల్లో మాత్రం అలా కాదు. ఈ రోజుల్లో ఏమిటంటే గురువులే శిష్యులను వెతుక్కొని రావాలి, వాళ్ళు ఎక్కడ దొరుకుతారో చూసుకోవాలి, వాళ్ళని బ్రతిలాడుకోవాలి, వాళ్ళని రమ్మనాలి. వాళ్ళు కనుక రాకపోతే వీళ్ళే ఏదో రకంగా వాళ్ళకి కబుర్లు చేయాలి. అట్లా చేస్తే కానీ మరి తీరికుండి రావటం జరగదు. అందుకని ఏమవుతుందంటే ఇప్పుడు ఎటువంటి జ్ఞానం చెప్పినా మనకు అన్నీ ఒకటే. నువ్వు బ్రహ్మసూత్రాలు చెప్పు, ఉపనిషత్తులు చెప్పు, భగవద్గీత చెప్పు, లేకపోతే ఇంకేదన్నా చెప్పు, ఏవి చెప్పినా మనకు అన్నీ ఒకటిగానే వినపడతా ఉంటాయి. కారణం ఏమిటి అని అంటే ఇదిగో ఈ అర్హత లేకపోవటం వల్ల. అయితే ఏమిటి అర్హత, ఏమిటి సాధన చతుష్టయం? సాధన చతుష్టయం అన్నారు కాబట్టి చతుష్టయం అంటే 4, సాధన అంటే సాధన అంటే 4 సాధనలు ఉండాలి. అవే నిత్యానిత్య వస్తు వివేక, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ, శమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటివి 4. ఈ 4టిని కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఒకటి నిత్యానిత్య వస్తు వివేక అన్నారు. అంటే నిత్యమైనటువంటి వస్తువు ఏమిటి, అనిత్యమైనటువంటి వస్తువు ఏమిటి, ఈ జ్ఞానం మనకు ఉండాలి. నిజంగా ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులన్నీ అనిత్యమైనటువంటివి. అందుకనే మనకి వాటి మీద అంత ప్రేమ. ఎంత ప్రేమో మాటల్లో చెప్పడానికి వీలు లేనంత ప్రేమ. అందులో రూపాయి దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం మన ప్రేమ ఎంతో వర్ణించడానికి వీలు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ అనిత్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ అనిత్యమైనటువంటి వస్తువులు మనకి ఏ ప్రయోజనం లేదు అని తెలుసుకున్నప్పుడు వాటి మీద వైరాగ్యం కలుగుతుంది. కాబట్టి భగవంతుడు ఒక్కడు మాత్రమే నిత్యమైనటువంటి వస్తువు, మిగిలినవన్నీ అనిత్యమైనటువంటి వస్తువులు అనే విషయాన్ని ముందుగా గట్టిగా నిశ్చయంగా తెలుసుకోవాలి. ఈ మాటను శంకరాచార్యుల వారే తత్వబోధలో చెప్పారు. నిత్యవస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని. నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ, దానికంటే వేరైనటువంటి సర్వము కూడా అనిత్యమైనటువంటివే అని. ఏమిటి అనిత్యమైనటువంటి వస్తువులు అని అంటే, ఇప్పుడు మనం ఇల్లు వాకిలి, డబ్బులు సంపదలు, భార్య బిడ్డలు, బంధువులు మిత్రులు, వస్తువులు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ అనిత్యమైనటువంటివి. అయితే మనం ప్రతిరోజు కూడా ప్రతి పని చేసేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా మనం ఇది నిత్యమా అనిత్యమా అని ప్రశ్న వేసుకోవాలి. ఈ ప్రశ్న ఎందుకు వేసుకోవాలంటే అనిత్యమైతే నాకు అక్కర్లేదు, నిత్యమైతే కావాలి అని అనుకోవటానికి. మనమేమో ప్రశ్న వేసుకోవటం కూడా ఉండదు. మనకు అనిత్యమైనవి కావాలా, నిత్యమైనది మాత్రం వస్తే వచ్చింది పోతే పోయింది అనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఈ నిత్యానిత్య వస్తు వివేకం అంటే నిత్యమైనటువంటి వస్తువు ఏమిటి, అనిత్యమైనటువంటి వస్తువు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి ఆ అనిత్యమైనటువంటి వస్తువుల్ని పదే 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 ఇవి అనిత్యమైనటువంటివని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎప్పుడైతే చేస్తామో, ఈ భావన ఎప్పుడైతే మనలో వృద్ధి అవుతుందో దానివల్ల ఒక ప్రయోజనం ఉంది. ఏమిటా ప్రయోజనం? అది రెండోది. అంటే మొట్టమొదటి సాధన కనుక మనం చక్కగా చేస్తే రెండవ సాధనలోకి ప్రవేశిస్తాం. అదే ఏమిటి? ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ. ఇహ అంటే ఇక్కడ, అంటే ఈ లోకంలో. అముత్ర అంటే అక్కడ, అంటే ఆ లోకంలో. ఫలభోగ విరాగ, ఈ సుఖాలు అనుభవించాలి అనేటువంటి ఆ భావన కాస్త లేకుండా పో. ఈ లోకంలో నేను హాయిగా ఆనందంగా సుఖాలు భోగాలు అనుభవించాలని కానీ, లేదా ఇక్కడ పుణ్యకర్మలు చేసుకొని ఆ లోకానికి పోయి అక్కడ సుఖాలు భోగాలు అనుభవించాలని కానీ, ఈ సుఖాల మీద భోగాల మీద ఆసక్తి లేకుండా పోవాలి. ఎందుకని అని అంటే, ఈ లోకానికి సంబంధించినటువంటి భార్య భర్త బిడ్డలు ధనము ఇల్లు వాకిళ్ళు వస్తువులు బంగారం లాభం నష్టం మొదలైనటువంటి సమస్తమైనటువంటి విషయాల యందు కూడా వైరాగ్యం కలగటం కోసమని మనం ముందుగానే అనిత్యమైనటువంటిది అని తేల్చుకోవాలి. ఇక మరణించిన తర్వాత ఇక్కడ చేసినటువంటి కర్మల కారణంగా, సత్కర్మల కారణంగా, పుణ్యకర్మల కారణంగా ఆ పై లోకాల్లో స్వర్గాది లోకాల్లో భోగాలు అనుభవించడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అయితే అవి కూడా నాకు అక్కర్లేదు అనేటువంటి భావన ఉండాలి. ఆ భోగాలు అనుభవించడం కూడా నాకు అవసరం లేదు. ఎందుకు? అవి అనిత్యమే. ఎందుకంటే ఎంతకాలం నువ్వు అక్కడ భోగాలు అనుభవించినా ఎప్పుడో ఒకప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిందే. శాశ్వతంగా అనుభవిస్తే బాగానే ఉంటుంది. కాదు, ఇక్కడ నువ్వు ఎంత పుణ్యం చేశావో దానికి తగినంత మాత్రమే అక్కడ సుఖాలు భోగాలు అనుభవిస్తావు. ఇక్కడ పుణ్యఫలం ఖర్చు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తిరిగి రావాలి. నువ్వు ఎంత డబ్బులైతే జేబులో వేసుకొని పోతావో అంతగా సరదాగా అన్ని ఊళ్ళు తిరగచ్చు. ఈ డబ్బులు ఎప్పుడైతే అయిపోతా ఉన్నాయో దేవుడు అంటే ఇంటికి రావాలి. లేకపోతే ఛార్జీలకు లేకపోతే అప్పుడు చేయాల్సిన పనులు మళ్ళీ వేరే ఉంటాయి. అందువల్ల మనం ఎంత పుణ్యం చేసుకున్నామో అంతవరకు సుఖాలు పొందుతాం. కాబట్టి ఆ సుఖాలు కూడా అనిత్యమైనటువంటివి. కాబట్టి ఆ అనిత్యమైనటువంటి సుఖాల మీద ఆసక్తి లేకుండా వాటి పట్ల వైముఖ్యం కలగాల. వైముఖ్యం అంటే వైరాగ్యం అనేటువంటిది కలగాలి. ఈ వైరాగ్య భావన మనకి కలుగుతున్న కొద్దీ మనకి పరమాత్మ మీద రాగం కలుగుద్ది, ఆసక్తి కలుగుద్ది. ఇది మనకు కావాలి. పరమాత్మ మీద ఆసక్తి కావాలి.
పరమాత్మ మీద ఆసక్తి కావాలంటే ఈ ప్రపంచం మీద వైరాగ్యం కలగాలి. ఈ వైరాగ్యం మనలో ఎంత వృద్ధి అవుతుంటుందో అంతగా మనం పరమాత్మ వైపుకి తిరగటం జరుగుతుంది. ఈ ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం అనేటువంటిది ఎలా కలగాలి అని అంటే ఏదో ఇక్కడ నేను చెప్పాను కాబట్టి శాస్త్రాల్లో ఉన్నది కాబట్టి అలా చేయాలి అని అనుకోవటం కాదు. వైరాగ్యం ఎలా కలగాలంటే వివేకంతో కలగాలి. నీ అంతటి నీవుగా ఆలోచించి ఇది అనిత్యమైనటువంటిది, వస్తువులు కానీ సుఖాలు కానీ భోగాలు కానీ ఇవన్నీ కూడా అనిత్యమైనవి, ఈ అనిత్యమైనటువంటి వాటి వల్ల కొంతసేపు సంతోషిస్తాను, మళ్ళీ కాసేపటికల్లా దుఃఖం వస్తుంది, కాబట్టి నాకు ఇవి కాదు, నాకు శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి. ఆ శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి అని అంటే నేను అనిత్యమైన వస్తువుల్ని కాదు పట్టుకోవాల్సింది, నిత్యమైనటువంటి వస్తువుని పట్టుకోవాలి అనేటువంటి విషయం మనకి పూర్తిగా అవగాహన కావాలి. అనిత్యమైనటువంటి వస్తువులు అనిత్యమైన సుఖాన్ని ఇస్తాయి, నిత్యమైనటువంటి వస్తువు నిత్యమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది. మనకు కావాల్సింది నిత్యమైనటువంటి సుఖం, అందుకని మనం నిత్యమైనటువంటి వస్తువునే పట్టుకోవాలి. ఆ నిత్య వస్తువుని పట్టుకోవాలంటే అనిత్య వస్తువుల మీద నుంచి మన యొక్క ఆసక్తి తగ్గిపోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా తాత్కాలికమైనటువంటి సుఖాలు, అనిత్యమైనటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మనకు గనక విరక్తి కనుక కలిగినట్లయితే అప్పుడు మనం పరమాత్మ వైపు తిరగటానికి వీలవుతుంది. ఇక మూడవది శమాది షట్క సంపత్తి అన్నారు. షట్క అంటే 6, శమ ఆది, శమము మొదలైనటువంటి 6 సంపదలు. ఏమిటి 6? శమము, దమము, ఉపరమము, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటువంటి 6. మొట్టమొదటి శమం. శమం అంటే మనోనిగ్రహం. అంటే మన మనస్సు మన యొక్క అధీనంలో ఉండాలి, మన యొక్క నిగ్రహంలో మనస్సు ఉండాలి. అంటే ఎదురుగా వస్తువులు ఉన్నా సరే వాటి మీద మనస్సు పరిగెట్టకుండా ఉండాలి. అదేమిటండి, ఎదురుగా వస్తువులు ఉంటే పరిగెత్తకుండా ఎట్లుంటుంది? ఇది సామాన్యుడి యొక్క పరిస్థితి. సామాన్యులైనటువంటి వాళ్ళంతా అంతే. ఒక ఆయన అంటాడు, ఏమండి ఎదురుగా ఇస్త్రీ పెట్టి అన్ని రకరకాల పిండి వంటలు పెట్టి కాసేపు ఆగండి అంటే ఎట్ట కుదురుద్దండి, గమక్కుని తినాలా అని అంటాడు. అదే ప్రకారంగా మనకు కూడా ఏమిటంటే ఎదురుగా మనకు కావాల్సినటువంటి భోగ్య వస్తువులు ఉన్నప్పుడు, మనకి సుఖాన్ని ఆనందాన్ని ఇస్తాయి అనుకున్నటువంటి వస్తువులు ఉన్నప్పుడు మన మనస్సు వాటి మీదకు పోకుండా ఎట్లుంటుందండి అని అంట. వాటి మీదకు పోకుండా ఉండాలి, వాటి మీద కోరిక లేకుండా ఉండాలి, మనసు మన యొక్క స్వాధీనంలో ఉండాలి. ఉండాలి ఉండాలి అంటున్నాం, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా నాకు నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటివి కాదు. మళ్ళీ అదే అక్కడే ఈ వస్తువులు కానీ, ఈ సుఖాలు కానీ, ఈ భోగాలు కానీ ఇవన్నీ కూడా నాకు నిజమైనటువంటి ఆనందాన్ని, నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవు. వీటి యొక్క వ్యామోహంలో నేను పడిపోతే నిజమైనటువంటి ఆనందాన్ని, అనంతమైనటువంటి ఆనందాన్ని, అఖండమైనటువంటి ఆనందాన్ని, ఆ మోక్షానందాన్ని నేను పోగొట్టుకుంటాను. దాన్ని పోగొట్టుకుంటే ఈ జన్మ వృధా. ఈ జన్మను వృధా చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు అలాగే వస్తువుల మీదకి పోవచ్చు. ఈ జన్మని సార్థకం చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఈ అనిత్యమైనటువంటి వస్తువుల మీదకి మనస్సు పరిగెత్తకుండా జాగ్రత్త పడాలి. మనస్సుకి వాటి మీద వ్యామోహం లేకుండా ఉండాలి. ఇక రెండవది దమం. ఆ శమం అంటే మనోనిగ్రహం అయితే దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియ నిగ్రహం అంటే మనకున్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్వాధీనంలో పెట్టుకోవాలి. మనకు 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. మనం స్వాధీనంలో పెట్టుకోవాల్సింది ఈ 5 జ్ఞానేంద్రియాలని. కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలు అని అంటారు. అయితే ఏం జరుగుతుందండి? కన్ను దేన్నైతే చూస్తామో అబ్బా అది నాకు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. చెవి దేన్నైతే వింటావో అది నాకు కూడా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. ముక్కు ఏది వాసన చూస్తావో అబ్బా అది నాకు కావాలండి అని అనిపిస్తుంది. నాలుక దేన్నైతే రుచి చూస్తావో లేకపోతే ఇంతకుముందు దేన్నైతే రుచి చూచావో నాకు అది కావాలండి అని అనుకుంటావు. అలాగే చర్మం ఏ స్పర్శ జ్ఞానంతో నువ్వు ఆనందం పొందావో ఆ ఆనందం మళ్ళీ నాకు కావాలి అని అనుకుంటావు. అంటే ఈ ప్రకారంగా 5 ఇంద్రియాలు కూడా దేన్నైతే చూస్తాయో, దేన్నైతే వింటాయో, దేన్నైతే తింటాయో, దేన్నైతే వాసన చూస్తాయో, దేన్నైతే స్పర్శిస్తాయో అవన్నీ కూడా నాకు కావాలి అని వాటి వైపు పరిగెత్తాలని అనిపిస్తూ ఉంటుంది. వాటిని మనం నిగ్రహిస్తే దాన్ని దమం అని అంటారు. అలా దమం
అనేటువంటిది కనుక మనం సాధించలేకపోతే ఇదే మొదటిది అనమాట. దమాన్ని కనుక మనం సాధించలేకపోయినట్లయితే ఈ శమం కూడా అంటే మనోనిగ్రహం కూడా మనకు లేకుండా పోతుంది. చూడండి, లేడీ సంగీతానికి లొంగిపోతూ ఉంటుంది. ఆ లేడీని పట్టుకోవాలి అని అనుకున్నప్పుడు వేటగాడు ఏం చేస్తాడంటే, ఆ వేటగాడేమో చెట్టు చాటును దాక్కుంటాడు. ఆ సమీపంలోనేమో ఆ వేటగాడి భార్య ఈ సంగీతాన్ని వినిపిస్తూ ఉంటుంది. ఆ లేడీ ఏం చేస్తుందంటే ఆ సంగీతానికి లోబడిపోయి అక్కడికి వచ్చేస్తుంది. వాడేం చేస్తాడు, ఆ చెట్టు చాటు నుంచి గబుక్కు నుంచి పట్టుకుంటాడు, దాని ప్రాణం పోతుంది. అంటే చెవి ద్వారా విన్నటువంటి సంగీతానికి అది లొంగిపోయి ప్రాణాలకి మెద్దకి తెచ్చుకుంది. ఇక ఏనుగు అది స్పర్శ జ్ఞానానికి లొంగి దాని ప్రాణం తీసుకుంటుంది. ఎందుకంటే ఏనుగులో ఈ కామ సంపర్కం అనేటువంటిది మహా ఆసక్తికరంగా ఉంటుంది. ఏనుగులకి ఎక్కువగా ఈ కామాసక్తి ఉంటుంది. అందువల్ల మగ ఏనుగులు ఎప్పుడు కూడా ఆడ ఏనుగు ఎక్కడ కనపడుతుందా అని చూస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని తెలుసుకొని ఈ వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆడ ఏనుగుని తీసుకొచ్చి ఓ చోట కట్టేస్తారు. దాని ముందు ఓ పెద్ద గొయ్యి తవ్వుతారు. ఆ గొయ్యి మీద ఏం చేస్తారంటే ఆకులు అలములు అవన్నీ కూడా పరిచేస్తారు. ఆ ఏనుగులు పోతూ పోతూ దీన్ని చూస్తే ఈ ఆడ ఏనుగుని బరబర పరిగెత్తుకుంటూ వస్తాయి. వచ్చి ఈ ఏనుగు దగ్గరికి రాకముందే అదిగో అక్కడ కాలేస్తే ఢామును దాంట్లో పడిపోయింది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సోలాలతోటి పొడుస్తారు. 3 రోజులు 4 రోజులు దానికి ఆహారం ఇవ్వరు. బాగా చిక్కి శల్యమైపోయేటువంటి సమయంలో దాని మదమంతా అణిగిన తర్వాత అప్పుడు పైకి తీసి ఏ సర్కస్ వాళ్ళకో అమ్ముకుంటారు, లేదా దంతాలు బీకి వాటిని అమ్ముకుంటూ ఉంటారు. ఈ ప్రకారంగా ఏనుగు ఈ స్పర్శ సుఖానికి ఆసక్తి అయి ఆ స్పర్శ సుఖానికి లొంగిపోయి దాని ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది. ఇక దీపం పురుగు ఉంది. ఈ దీపం కనుక వెలుగుతూ ఉంటే ఆ దీపం పురుగు దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఆ దీప కాంతి ఒక ఆకర్షణ. అలా తిరుగుతూ 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 ఏమవుతుందంటే పొరపాటునో గ్రహపాటునో దానికి అంటుకుంటుంది, దాని ప్రాణం కాస్త పోతుంది. ఇలా రూపానికి లొంగిపోయి ఆ దీపం పురుగు పోద్ది. ఇప్పుడు చేప ఉంది, అది రసానికి లొంగిపోద్ది, అంటే రుచికి. ఎలాగనండి అంటే చేపను కనుక పట్టాలి అని అంటే ఎర వేయాలి. అంటే చేపకి ఆహారం ఏదైతే ఉందో దాన్ని ఎర అంటారు. ఆ ఎర్రని ఒక గాలానికి తగిలిచ్చి ఈ చేపలు పట్టేటువంటి వాడు అలా నీళ్ళల్లో వదులుతాడు చేపలను చూసి. ఇదేం చేస్తుంది, దాని ఆహారం దొరుకుతుంది కదా, గబుక్కుని వచ్చి దాన్ని పట్టుకుంటుంది. ఆ ఆహారాన్ని పట్టుకొని అట్లా నోట్లో పెట్టుకుంటుంది. పెట్టుకోగానే ఈ ఆహారం లోపలికి పోద్ది. అదిగో దాన్ని నోట్లో గుచ్చుకోవడానికి ఒక పదునైనటువంటి ఆయుధానికి తగిలిస్తారు దాన్ని. అది కాస్త పోయి నోట్లో గుచ్చుకుంటుంది. వాడు వెంటనే పైకి తీస్తాడు, ఆ చేపను కాస్త చంపేస్తాడు. అంటే ఈ చేప రసానికి లొంగిపోతాం. ఇక 9 ఉంది. 9 ఏమిటంటే పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని పీల్చుకోవాలని ఎక్కడెక్కడో పుష్పాలు ఉంటే ఎక్కడెక్కడి నుంచో 9 వస్తూ ఉంటాయి. వచ్చి అందులో ఉన్నటువంటి ఆ మకరందాన్ని పీల్చుకుంటాయి. పీల్చుకొని మత్తెక్కుతాయి. మత్తెక్కి ఇప్పుడు బయటికి పోకపోతే ఏం పోయింది చూద్దాం, ఇంకా అప్పుడప్పుడు కాసేపు మనకి వీలైనప్పుడల్లా ఈ రసాన్ని పీల్చుకుందాం అని అనుకుంటాం. ఎందుకంటే అప్పటికే కడుపు నిండింది, ఇక ఓపిక లేదు. కానీ కాసేపు ఆగితే ఇది అరుగుద్ది, మళ్ళీ ఇది పీల్చుకోవచ్చు అని అలాగనే ఉంటుంది. దానికి తెలుసు. ఎందుకంటే సూర్యాస్తమయం కనుకైతే ఇది కాస్త ముడుచుకుంటుంది. అది ముడుచుకుంటే ఏమవుద్ది, ఇది కాస్త లోపల చిక్కుకుంటుంది. కానీ ఇది అనుకుంటుంది కదా, సూర్యాస్తమయం అయితే ముడుచుకుంటుంది అనుకో, ముడుచుకుంటే ఏముంది, మళ్ళీ సూర్యోదయం కాగానే తెలుసుకోదా అయింది, అప్పుడు మనం పోకపోతాము బయటికి. ఇంత మాత్రానికి దీనికి ఏదో రంధ్రం చేసి నేను ఎందుకు పోవటం అని అనుకుంటుంది. కానీ తెల్లవారికి ముందే ఏనుగుల గుంపు వచ్చుద్ది. అది కాస్త ఈ కాడ అంటే ఈ ఈ పుష్పాలుగా ఉన్నటువంటి ఆ కాడ ఏదైతే ఉందో దాన్ని కాస్త లోపల పెట్టుకొని నవిలేస్తాం. దాంతోపాటుగా ఆ లోపల ఉన్నటువంటి 9 కూడా గుటకాయ స్వాహ. కాబట్టి ఈ ప్రకారంగా 5 ఇంద్రియాలు 5 ఇంద్రియాలకి లొంగిపోయి, ఒక్కొక్క ఇంద్రియానికి లొంగిపోయి 5 రకాలైనటువంటి జీవులు తమ నాశనాన్ని తాము కొని తెచ్చుకుంటా ఉంది. కానీ మానవుడి సంగతి ఏమిటంటే 5టికి లొంగుతాడు. అవి మాత్రం ఒక్కొక్క దానికే లొంగేది. ఒక్కొక్క దానికి లొంగినటువంటిది దాని ప్రాణాన్ని తీసుకుంటే
ఐదింటికి లొంగిపోయేటువంటి మానవుడి యొక్క గతి ఏమిటో ఆలోచించుకోండి అని శంకరాచార్యుల వారు వివేక చూడమని గ్రంథంలో ఇదిగో ఈ ఉదాహరణలు కాస్త మనకి తెలియజేయటం జరిగింది. కాబట్టి మనం చేయగలిగింది ఏమిటి అని అంటే ఈ ఇంద్రియాల దగ్గరనే మనం ఈ బయట నుంచి వచ్చేటువంటి ఈ ఆసక్తిని, భావాన్ని ఆపు చేయాలి, కట్టడి చేయాలి. అప్పుడే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, శమం, దమం ఈ రెండు కూడా మనకి సాధ్యమవుతాయి. అలాంటప్పుడే మానవుడికి అధోగతి కలగకుండా ఉంటుంది. ఇక మూడవదేమో ఉపరమం అన్నారు. ఉపరమం అంటే చిత్త చాంచల్యం లేకుండా ఉండటం. అది మనుషుల్లో కనుకైతే మెంటల్ ఎఫెక్ట్ అంటారు, కానీ మిగిలినటువంటి జంతువుల్లో అయితే చిత్త చాంచల్యం అని అంటారు. కానీ మానవులందరిలో కూడా ఈ చిత్త చాంచల్యం ఉంటానే ఉంటుంది. ఏమిటంటే ఒక స్థిర నిర్ణయం ఉండదు. ఇలా చేద్దామా అలా చేద్దామా అనేటువంటి ఆలోచన, ఇద్దామా మానుకుందామా అనేటువంటి ఆలోచన, వెళదామా వెళ్లకుండా ఉందామా అనే ఆలోచన, వాడితో తగాద పెట్టుకుందామా, వదిలే ఎందుకే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు వదిలేద్దామా అని ఈ ప్రకారంగా ఒక స్థిర నిశ్చయం లేకుండా ఉంటుంది. అలాగనే మంచి పనులు చేసేటప్పుడు కూడా స్థిర నిశ్చయం లేకుండా ఉంటారు. మంచి పనులు చేసేటప్పుడు ఆలోచనలో పడ్డాడు అనుకోండి, ఆ మంచి పని కాస్త చేయకుండా ఉంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఎప్పుడైతే స్థిర నిశ్చయం లేదో మనసు అల్లకల్లోలం అయిపోతుంది. దీన్నే ఉపరమం అన్నారు. అంటే ఇలా చాంచల్యం లేకుండా ఉండాలి. నాలుగవది తితిక్ష. తితిక్ష అంటే ఓర్పు, అంటే ఓర్చుకోవటం. శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, ఈ ద్వంద్వాలు ఉన్నాయి. ఈ ద్వంద్వాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే లాభం అయితేనేమో సంతోషం, నష్టం అయితేనేమో దుఃఖం. అలాగనే మానవం అయితేనేమో సంతోషం, అవమానం అయితేనేమో దుఃఖం. అదేవిధంగా చల్లదనం అయితేనేమో ఆనందం, బాగా వేడిగా ఉంటేనేమో దుఃఖం. ఈ ప్రకారంగా ఈ అన్నిటికీ కూడా మనం చెలించిపోతూ ఉంటాం. మనకి ఏదైనా ప్రయోజనం కలిగితే మనం ఆనందిస్తాం, ఏదైనా నష్టం కనుక కలిగితే బాధపడతా ఉంటాం. ఈ రకమైనటువంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందో మన యొక్క మనస్సు అలా ఆ సమస్థితిలో ఉండదు. అందుకని కల్లోలం అయిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మనం లాభమైనా నష్టమైనా, సుఖమైనా దుఃఖమైనా అన్నింటిని కూడా ఒక్కటిగా చూడగలిగేటువంటి నేర్పు ఉండాలి. ఈ నేర్పునే మనం తితిక్ష అన్నాం. ఇదే నేర్పు కాదు, ఓర్పు. అయితే ఈ ఓర్పు కావాలి కదా, మనలో ఓర్పుని మనం, ఈ తితిక్షను మనం నేర్చుకుందామని చెప్పి కావాలని నువ్వు కష్టాలు కలిగించుకొని ఆ ఓర్పుని ఉండటం మంచిది కాదు. దానివల్ల నీకేం ప్రయోజనం లేదు. వేసవి కాలం ఉందనుకోండి, అసలే మంట మండుతూ ఉంటుంది. ఆ సమయంలో పంచాగ్ని మధ్యంలో కూర్చొని తపస్సు చేద్దామని అనుకుంటాడు ఒక మహానుభావుడు. అంటే చుట్టూ 5 చోట్ల అగ్ని ముట్టించి, ఎప్పుడు ఎండాకాలంలో ఆ చుట్టూ 5 చోట్ల అగ్ని ముట్టించి దాని మధ్యలో కూర్చొని నేను ఎంత ఓర్పు కలిగినటువంటి వాడిని అనుకుంటాడు. బాగా శీతాకాలంలో, బాగా చలిపుట్టేటువంటి సమయంలో ఏ ఐస్ గడ్డ మీద కూర్చొని నేను తపస్సు చేసుకుంటాను. అదేవిధంగా ఒకళ్ళ చేత పొద్దుగూకులు నన్ను తిడతా ఉండు, నేను ఓర్చుకొని ఉంటా అంటాడు. వాడు తిడతా ఉంటాడు, ఈయన ఓర్చుకుంటాడు. ఇది అయిపోయిన తర్వాత మరుసటి రోజు కనుక ఎవడన్నా ఒక్క మాట అన్నాడు అనుకోండి, ఇక అప్పుడు లేస్తాడు. నిన్నటిది ఇవాళది మొత్తం ఇప్పుడు వచ్చింది అన్నమాట. నువ్వెంత, నీ బ్రతికెంత, నువ్వా నన్ను అనేటువంటి వాడివి అని అంటాడు. అంటే ఏమైంది ఓర్పు? నిన్న అన్ని తిట్టాడు కదా, నీకేం కోపం రాలేదు కదా, ఇవాళ ఒక్క మాట అంటే కోపం వచ్చిందేంటి అంటే దీనివల్ల నువ్వే కావాలని కష్టం కలిగించుకొని దాన్ని ఓర్చుకుంటే ఏం ప్రయోజనం లేదు అనేటువంటి విషయం చెప్పడం కోసమే ఇదంతా. కాబట్టి ఏదైనా అనుకోకుండా నీకు కష్టం కలిగితే, బాధ కలిగితే, ఎవరన్నా ఏదన్నా కనుక అంటే అప్పుడు దాన్ని నువ్వు ఓర్చుకునేటువంటి శక్తి కావాలా, దాన్ని తితిక్ష అని అంటారు. ఒకసారి శ్రీకృష్ణుడు పాండవుల దగ్గర నుంచి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే కొంత దూరం పాండవులందరూ కూడా ఆయన్ని సాగనంపడం కోసం వచ్చారు. చాలా దూరం వచ్చారు. ఇక మీరు వెళ్ళండి అయ్యా ధర్మరాజా, వెళ్ళండి వెళ్ళండి అంటున్నాడు కృష్ణుడు.
వెళతాం వెళతాం అంటూ కొంత దూరం వచ్చారు. వచ్చిన తర్వాత ఇక చాలా దూరం అయిపోయింది, ఇక వెళ్ళండి అని అంటే సరే వెళ్తామని అంటూ ధర్మరాజు కృష్ణుడిని ఓ మాట అడిగాడు. ఏమిటంటే, కృష్ణ నాకేమిటోనయ్యా నీ దగ్గర నుంచి ఏదో ఒక రకమైనటువంటి మంచి ఉపదేశం తీసుకోవాలనుంది, నాకు శ్రేయస్సు కలిగించేటువంటి మాట ఏదన్నా ఒకటి చెప్పు అన్నాడు. సరేనని చెప్పి ఆయన ఒక చిన్న కాగితం మీద ఒక మాట రాసి ఇచ్చాడు. ఇది నువ్వు ఇప్పుడు తెరవబాకు, నీకు ఎప్పుడన్నా మంచి కష్టం వస్తుందే అప్పుడు తెరిచి చూడు అన్నాడు. ఓ సరే అలాగనే అన్నాడు. ఆయన అట్లానే తీసుకెళ్ళాడు. ఈయన వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పుడో ఒకసారి పెద్ద కష్టం వచ్చింది. ఏదో అరణ్యాల్లో భీముడు ద్రౌపది ఈయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడు కొద్దిగా ఆయన కష్టం కలిగింది. అప్పుడు అనుకున్నాడు, సరే శ్రీకృష్ణుడు ఆ రోజు నాకు ఒక పేపర్ ఇచ్చాడు కదా, దాంట్లో ఏం రాశాడో చూసుకుందాం. అప్పుడు దాన్ని తెరిచాడు. దాంట్లో ఉంది ఏమని, ఇది ఇలాగే ఉండదు అని. అంటే ఇంకేమీ లేదు దాంట్లో, ఇది ఇలాగే ఉండదు అనేటువంటిది. అంటే ఈ వచ్చిన కష్టం ఇట్లాగే ఉండదు అని. ఆ మాట ఎప్పుడైతే ఆయనకి బాగా లోపలికి ఎక్కిందో, ఓహో ఈ కష్టం తర్వాత మళ్ళీ సుఖం వచ్చింది, సుఖమైనా కష్టమైనా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఏది కూడా శాశ్వతం కాదు, కాబట్టి మనం దీనికోసం బాధపడాల్సినటువంటి పని లేదు అని అనుకున్నాడు. ఆ ప్రకారంగా తితిక్ష అనేటువంటిది ఆయనకి ఏర్పడింది. ఇక ఐదవది శ్రద్ధ. శ్రద్ధ అంటే గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ అన్నారు తత్వబోధన. అంటే గురువు పట్ల వేదాంత వాక్యాల పట్ల అత్యంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని. ఎప్పుడైతే గురువు పట్ల వేదాంత వాక్యాల పట్ల విశ్వాసం ఉందో అప్పుడే నీకు జ్ఞానం అనేటువంటిది తలకెక్కుతుంది, లేకపోతే ఈ జ్ఞానం ఎక్కేది కాదు. వీళ్ళిద్దరి పట్ల కాదు, భగవంతుడి మీద కూడా విశ్వాసం ఉండాలి. అంటే ఆస్తిక్య బుద్ధి ఉండాలి. కొంతమంది ఉంటారు, ఎక్కడున్నాడండి భగవంతుడు, ఏడు ఉంటే చూపించు అని అంటాడు. కానీ ఆ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఆస్తిక్య బుద్ధి అనేటువంటిది ఉండాలి. గురువు యందు కనుక విశ్వాసం కనుక లేకపోతే గురుబోధన స్వీకరించలేడు. గురుబోధన కనుక స్వీకరించలేకపోతే భగవంతుడి యొక్క యథార్థ తత్వం ఏమిటో తెలిసేటువంటి అవకాశం ఉండదు. భగవంతుడి యొక్క యథార్థ తత్వం తెలియకపోతే నీవెవరో నీకు తెలిసేటువంటి అవకాశం లేదు. నీవెవరో నీకు కనుక తెలియకపోయినట్లయితే నీకు మోక్షాన్ని అందుకునేటువంటి అర్హత లేదు లేదు లేదు. కాబట్టే గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ అన్నారు. గురువు పట్ల వేదాంత వాక్యాల పట్ల తప్పనిసరిగా నీకు విశ్వాసం ఉండాలి అని. ఇక ఆరవది సమాధానం అన్నారు. అంటే తెలుసుకోవాల్సినటువంటి విషయంలో బుద్ధిని చక్కగా నిలిపి ఉంచాలి. మనం ఏ విషయం అయితే తెలుసుకోవటం కోసం సిద్ధమయ్యామో ఆ విషయాన్ని తెలుసుకోవటం కోసం మనం ప్రయత్నించాలి. అక్కడే బుద్ధిని నిలపాలి. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి కూర్చొని ఇంకో విషయాన్ని గురించి కనుక ఆలోచిస్తే ఈ బుద్ధికి అది ఎక్కదు ఇది ఎక్కదు. అందువల్ల దేని మీద బుద్ధిని నిలపాలనుకున్నావో దాని మీదనే బుద్ధిని నిలపాలా. అప్పుడే విషయం అనేటువంటిది చక్కగా గ్రాహ్యం అవుతుంది, అంటే బాగా గ్రహించగలుగుతావు. ఈ 6 లక్షణాలను కలిపి సమాధి షట్క సంపత్తి అని 3వ లక్షణంగా చెప్పారు. సాధన చతుష్టయం 4 సాధనాల్లో 3వ సాధనంగా దీన్ని చెప్పారు. ఇక 4వ సాధనం ఏమిటంటే ముముక్షుత్వం అని. ముముక్షుత్వం అంటే మోక్షాపేక్ష, అంటే నాకు మోక్షం కావాలి అనేటువంటి అపేక్ష. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల్లో 1000కి ఒక్కళ్ళు కూడా ఉండరు నాకు మోక్షం కావాలి అని అనుకునేటువంటి వాడు. 1,00,000కి ఒక్కడు కూడా ఉండడు నాకు డబ్బు అక్కర్లేదు అని అనుకునేవాడు. కానీ మోక్షం మాత్రం వస్తే వచ్చింది పోతే పోయింది, ఇప్పుడు దానివల్ల నాకేం ప్రయోజనం. కాబట్టి మోక్షం మాత్రం ఎలా అయినా సరే, డబ్బు మాత్రం నాకు కావాలి అనేటువంటి భావన మాత్రమే ఉంటుంది. అందుకనే దీన్ని 4వ సాధనగా చెప్పినా ఇది మొట్టమొదటి సాధనగా మనం తీసుకోవాలి. అసలు మోక్షాపేక్ష కనుక లేకపోతే, మోక్షం కావాలనేటువంటి కోరిక కనుక లేకపోయినట్లయితే ఈ పై సాధనలన్నీ ఎందుకు ఇంకా అనవసరం కాదు. కాబట్టి మోక్షం కావాలని అనుకున్నప్పుడే ఈ నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలా. ఈ లోకంలో ఆ లోకంలో భోగాలను పెంచాలనేటువంటి ఆసక్తి లేకుండా ఉంటుంది. ఈ సమాధి షట్క సంపత్తి శము దమం ఉపరము తితిక్ష శ్రద్ధ సమాధానం అనేటువంటి ఈ 6 లక్షణాలు కూడా నీకు అలవడటానికి వీలవుతుంది. అందువల్ల ఈ ముముక్షత్వం అనేటువంటిది, మోక్షాపేక్ష అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మానవులంతా కూడా జీవితం బాగుండాలి, ఈ జన్మ బాగుండాలి,
బాగా డబ్బు సంపాదించాలి, బాగా వస్తువుల్ని కొనుక్కోవాలి, బాగా భోగం అనుభవించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇంకా ఏదో ఏదో కావాలి, ఇంకా నాకు లేకుండా వాడికి ఉన్నది అది కావాలి, నాకుండి వాడికి ఉన్నది వాడికంటే నాకు ఇంకెక్కువ కావాలి అని ఈ ప్రకారంగా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని అన్నీ కూడా కోరుకుంటూ ఉంటాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము కూడా నాకు కావాలి అని అనుకుంటూ ఉంటాడు. అనుకునే ఈ లోకంలోకి పరుగులు తీస్తూ ఉంటాడు. వాళ్ళకి ఈ శాస్త్రాలను బోధిస్తామని చెప్పినా, సాధనలు చేయమన్నా, సత్సంగాలు జరుగుతున్నా, సత్సంగాలు జరుపుకోమన్నా వాళ్ళ చెవికి ఎక్కదు, చెవిలో సీసం పోసుకొని ఉంటారు. అందుకని పూర్తిగా ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో నిమగ్నమై ఇదే నాకు ప్రధానం అనుకొని, ఇది ఉంటే చాలని అనుకొని, ఇంకా నాకు ఇంకేం అక్కర్లేదని అనుకొని అలా అనుకునేటువంటి వాళ్ళకి అదిగో ఇలాంటి మాటలు ఏవి కూడా వినిపించవు. అందుకని వాళ్ళు అంటారు, ఉండవయ్యా బాబు, వీటితో కూర్చుంటే నాకేం వస్తుంది? నీ శాస్త్రాలు, నీ సాధనలు, నీ సత్సంగాలు ఇవన్నీ కాదయ్యా కావాల్సింది. డబ్బు కావాలా, ఆస్తులు కావాలా, వ్యాపారం కావాలా, ఉద్యోగం కావాలా, నాకు ఇవి కావాల్సింది, ఇవి కాదు అని అంటాడు. కాబట్టి ఈ మోక్షాన్ని సాధించేటువంటి మార్గాల్ని చెబుతానంటే ఒక్క నిమిషం కూడా వినేటువంటి అవకాశం లేదు. అలాంటి వాళ్ళకి ఉద్ధారకం లేదు. వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోలేరు, వాళ్ళని ఇంకెవరు కూడా ఉద్ధరించలేరు. ఎవరు ఉద్ధరించాలన్నా వాళ్ళని ఏమైనా వీళ్ళు కిందికి లాగుతారేమో కానీ వీళ్ళని మాత్రం వాళ్ళు ఎప్పటికీ ఉద్ధరించలేరు. తెలియక పొరపాటున అయ్యో ఈ మానవులను ఉద్ధరించాలి అని అనుకుంటే పాపం ఆయనే పొరపాటు పడినటువంటి వాడు అవుతాడు. ఆ పొరపాటు ఎప్పుడో తర్వాత గ్రహిస్తాడు. కాబట్టి అటువంటి వాళ్ళు జన్మని సార్థకం చేసుకోవటం అనేటువంటిది లేనే లేదు. ఎవరైతే మోక్షాన్ని అందుకోవటమే, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటమే నాకున్నటువంటి ఏకైకమైనటువంటి కోరిక అనేటువంటిది కలిగి ఉంటారో, మోక్షం కోసం ఎవరైతే తీవ్రమైనటువంటి తపన పడిపోతూ ఉంటారో, ఆ మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే మోక్ష మార్గం తెలుస్తుంది. కాబట్టి తీవ్రమైనటువంటి ముముక్షత్వం అందరికీ కూడా ఉండాలి. అలా ఉన్నటువంటి వాళ్ళకే ఈ ఉపనిషత్తుల్ని కానీ, బ్రహ్మసూత్రాలని కానీ, భగవద్గీతని కానీ, ఈ శాస్త్రాలను దేన్నైనా సరే వినేటువంటి అర్హత వస్తుంది. కాబట్టి ఈ సాధన చతుష్టయ సంపద కలిగినటువంటి వారే ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని అవగాహన చేసుకోగలుగుతారు. అవగాహన చేసుకోవటమే కాకుండా ఆచరణలో కూడా పెట్టుకోగలుగుతారు. ఆచరణలో పెట్టుకొని ఈ జన్మని సార్థకం చేసుకోగలుగుతారు. పూర్వకాలంలో శిష్యులు ఈ వేదాంత విద్యని, ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందటం కోసమని సద్గురువుల్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఒక మహాత్ముడిని సమీపిస్తారు. తమకి జన్మ సార్థక్య హేతువైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని తమకు ప్రసాదించి మార్గాన్ని చూపించండి అని ప్రార్థిస్తారు, ప్రాధేయపడతారు. ఆయనకి కొంతకాలం సేవ చేస్తారు ఆ గురువుకి. ఆ తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళకి అర్హత వచ్చింది అని తెలుసుకున్న తర్వాత, లేదా అర్హతను ఆయన వాళ్ళకి కల్పించిన తర్వాత అప్పుడు ఈ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ యొక్క బౌద్ధిక స్థితి, అంటే బుద్ధి యొక్క స్థితి చెప్పేటువంటి జ్ఞానాన్ని గ్రహించేటువంటి స్థితిలో ఉండాలి. జ్ఞానాన్ని గ్రహించేటువంటి స్థితిలో లేనటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని కనుక బోధిస్తే బూడిదలో పోసినటువంటి పన్నీరులాగా అయిపోతుంది. కాబట్టి వాళ్ళ యొక్క స్థితిని అలా ఉద్ధరించిన తర్వాతనే ఈయన జ్ఞానాన్ని బోధించడం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల గురువు కొన్ని కఠినమైనటువంటి పరీక్షలు పెడతాడు. వాటన్నిటికీ కూడా నెగ్గుకొని రావాలి. అలాగే కొన్ని సందర్భాల్లో ఆయన వీళ్ళకి కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాడు. ఆ సూచనల్ని గ్రహించాలి. ఆ తర్వాత గురువు చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి ఆ భావన మనస్సులో, అటువంటి బుద్ధి వాళ్ళకి ఉండాలి. ఇవన్నీ కూడా ఉండి వాళ్ళు ఇప్పుడు జ్ఞానాన్ని అందుకోవటానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు అని నమ్మిన తర్వాత అప్పుడు గురువు వాళ్ళకి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు.
కాబట్టి ఇది అధ అనేటువంటి శబ్దానికి అర్థం. కాబట్టి అధ అని అంటే సాధన చతుష్టయ సంపద పొందిన తర్వాత అని. కాబట్టి సాధన చతుష్టయ సంపద అంటే చెప్పుకున్నాం, అది ఎందుకు అవసరమో చెప్పుకున్నాం. అదంతా కూడా వేదాంత జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం కోసమని ఇది కావాలి. ముముక్షుత్వం అనేటువంటిది తప్పకుండా కావాలి. ఈ ప్రకారంగా ఈ సాధన తర్వాత అధ అంటే తర్వాత అని చెప్పుకున్నాం కదా, ఆ పిమ్మట తర్వాత. ఏ తర్వాత? సాధన చతుష్టయ సంపదని పొందిన తర్వాత. ఇది అధ అనేటువంటి పదం యొక్క వివరణ. ఇప్పుడు అతః అనేటువంటి పదాన్ని మనం తెలుసుకోవాలి. అతః అంటే అందువల్ల, కాబట్టి. మరి ఎందువల్ల? అది ఎందువల్ల అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.